మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలో పేర్లు లేని కుటుంబాలు ప్రస్తుత సభలలో దరఖాస్తులు ఇవ్వాలని మంత్రులు కోరారు. ఇదే సమయంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం గ్రామ బస్తీ సభలు ప్రారంభమయ్యాయి. ఈ సభలలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ సభలలో కాస్త గందరగోళం కనిపించింది. దీంతో గ్రామ సభలలో దరఖాస్తులలో రేషన్ కార్డు దరఖాస్తులలో మార్పులు చోటు చేసుకున్నాయి. కులగణన సర్వే ఆధారంగా కాకుండా గ్రామ సభలలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. గ్రామ సభలలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కార్డులను జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. జాబితాలో పేర్లు లేని కుటుంబాలు ఈ నెల 24 వరకు జరిగే స్థానిక వార్డు సభలలో దరఖాస్తులు సమర్పించవచ్చని ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ స్పష్టం చేసింది. సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసినప్పటికీ గ్రామ సభలలోనూ మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 5,73,069 కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా సమగ్ర కుటుంబ సర్వేలో మాత్రం 83,285 కుటుంబాలను మాత్రమే గుర్తించారు. దీంతో కొత్త రేషన్ కార్డు కోసం గ్రామ సభలలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రులు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా నూతన రేషన్ కార్డు కోసం కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వార్డు సభలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 11,65,052 మందికి సంబంధించిన 6,68,309 కార్డుల సమాచారం ఇప్పటికే సిద్ధమైంది. రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే రేషన్ కార్డులపైన మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. గ్రామ సభలు ముగిసిన కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామన్నారు. రేషన్ కార్డు ప్రక్రియ పూర్తి కాగానే ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం అందజేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీపైన ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. గతంలో పెట్టుకున్న అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయన్నారు ఉత్తమ్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటి కోసం 5 లక్షలు అందజేస్తామని, రైతు భరోసా ఎకరాకు 12,000 అందజేస్తామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ మహిళా కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు ఉత్తమ్. ఏ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేదని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.